ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రక్షణ శాఖ భూములు బదలాయింపుపై విజ్ఞప్తులు చేయనున్నారు. కరీంనగర్ రామగుండం కనెక్టివిటీ కోసం హైదరాబాద్ లో రోడ్లు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ భూములను ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయని అకాడమిక్ అడిషనల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం జరిగిన బీఈడీ 2వ-4వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 1145 మంది విద్యార్థులకు గాను 1088 మంది హాజరయ్యారని 57 మంది గైరాజరయ్యారని ఆయన వివరించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికలో ఎంపీ అరవింద్ ధర్మపురి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని F101 వసతిలో రాష్ట్ర బ్యాలెట్ విధానంలో ఆయన ఓటు వేశారు. మేడారంలో గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెల మార్పు అంశంతో ప్రభుత్వానికి మంత్రులు సీతక్క సురేఖకు ఎలాంటి సంబంధం లేదని పూజారుల సంఘం ప్రకటించింది. గోవిందరాజు పగిడిద్దరాజుల మూలాలను ముట్టుకోకుండా ఈ మార్పు జరుగుతుందని పేర్కొంది. భక్తుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా జీవితంలో మీ దశాబ్దాల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడనుంది. మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. పేదల ఉన్నతికి సమాజ సేవకు జీవితం అంకితం చేశారు. ఉత్తమ వీపీగా నిలుస్తారని నమ్మకం నాకుందని పీఎం మోదీ పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ కోరారు. దీనికి సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందని ఆయనకు వివరించారు. రావిరేలా అమన్గల్ మన్ననూర్ రోడ్డును 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని కోరారు.